ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని క్లెయిమ్ చేద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మీరు ఒకవేళ శోధనలో ఉండి ఉన్నట్లు అయితే ఖచ్చితంగా ఆ శోధన మీరు జయిస్తారండి. యేసయ్య మీకు వాగ్దానం చేస్తున్నారు, జీవ కిరీటం పొందును. ఇక్కడ ఈ భూలోకంలో మనం ఎంతైతే శోధన సహించి ఆ శోధనని ఓవర్కమ్ చేసుకుంటామో, ఆ ట్రబుల్స్ని ఓవర్కమ్ చేసుకుంటామో, ఎట్ అయిన టైంలో యేసయ్య మనకి బ్లెస్సింగ్స్ రూపంలో ఆ యొక్క ట్రబుల్ మొత్తం మర్చిపోయేలాగా హ్యాపీనెస్ని ఇవ్వడం జరుగుతుందండి. సో మనం పరలోకంకి వెళ్ళినప్పుడు యేసయ్య మనల్ని, మన హిస్టరీ అంతా చూసి, ఈ బిడ్డ ఇంత శోధన పడినా నాకు ప్రార్థన చేసి నాకు మొరపెట్టి ఆ శోధనని జయించింది అని అందరి ముందు పిలిచి మీకు జీవకిరీటాన్ని ఇస్తే మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి. ఇలాగా మిమ్మల్ని పిలిచి మీకు జీవకిరీటం పెట్టినప్పుడు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మీ తండ్రిగా యేసయ్య కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని కృంగిపోవద్దు. జస్ట్ ఒక బుక్ తీసుకుని యేసయ్య మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మేలులు చేశారో మీ లైఫ్లో అవన్నీ రాసుకోండి. అప్పుడు మీకే అనిపిస్తుంది, ఇంత శోధనలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఇంత విడుదల చేశారా, ఇంత స్వస్థతనిచ్చారా, ఇన్ని మిరాకిల్స్ చేశారా, అయితే ఈ శోధన కూడా దేవుడు నన్ను జయించేలాగా నన్ను బయటికి తీసుకొస్తారు అని మీకు తెలుస్తుందండి. ఐజియా 43rd చాప్టర్ 2nd వర్సెస్లో ఉంటుందండి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. అంటే మీరు ప్రాబ్లమ్స్లో ఉండి మీరు ఆ ప్రాబ్లమ్స్ని దాటలేరు అన్న స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మీతో మాట్లాడుతున్నారు, మీకు తోడుగా ఉంటారని. నదులలో బడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. సముద్రము కెరటాలు ఏ విధంగా అయితే వస్తున్నాయో మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అదే విధంగా ఒకవేళ వస్తున్నట్లయితే అవి మీ మీదకి మీరు మునిగిపోకుండా ఉండడానికి దేవుడు మీ దగ్గరికి వచ్చి ఆయన నిలబడి ఆయన మీకు ప్రొటెక్టర్గా ఉండి ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారండి. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలల నిన్ను కాల్చవు. ఒకవేళ ఫైర్ అనే ట్రబుల్లో మీరు ఉండినట్లయితే, అంటే ఫైర్ ఎంతైతే మనకి డేంజర్ని ఇస్తుందో మీ యొక్క ప్రాబ్లం అంతే డేంజర్లో మీరు ఉన్నారని అనుకుంటే అది మీ సరౌండింగ్ వరకు రాగలదేమో కానీ మిమ్మల్ని ముట్టవండి. ఏ ప్రాబ్లం అయినా మీ చుట్టూ వరకు రాగలదు, ఒకవేళ మీ సరౌండింగ్స్ వరకు రాగలదేమో ప్రాబ్లం, మిమ్మల్ని ముట్టవు. ఎందుకంటే జకరియా 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, మిమ్మల్ని ఎవరైనా ముడితే అది యేసే కంటి గుడ్డిని ముట్టినట్టే అర్థమని. అంటే మీకు ప్రాబ్లం వస్తే యేసేకి ప్రాబ్లం వచ్చినట్టే, మీకు నొప్పి వస్తే యేసేకి నొప్పి వచ్చినట్టే, మీకు బాధ వస్తే యేసేకి బాధ వచ్చినట్టే. అందుకు యేసయ్య మీరు ఎంత అగ్ని అంత ట్రబుల్స్లో ఉన్నా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టరండి. ఇప్పుడు అంటే ట్రబుల్స్ మధ్యలో మీరు నడుస్తున్నప్పుడు ఆ ట్రబుల్స్ మిమ్మల్ని ముట్టకుండా దాని నుంచి మిమ్మల్ని బయట తీసుకొస్తారండి. సో చిన్న శోధన వచ్చిందని మీరు శ్రమ పడొద్దండి, ఆ శోధనని సహించండి, ప్రార్థనతో జయించండి, జీవ కిరీటం పొందుకోండి. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు కూడా శోధనని జయించారండి. అలాగే మనం అందరం కూడా శోధనని జయించగలం ప్రార్థన ద్వారా. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.